వైద్యునిగా, విద్యావేత్తగా, రాజనీతిజ్ఞుడిగా, సంఘ సంస్కర్తగా, స్వాతంత్ర సమర యోధునిగా, వితరణశీలిగా, పరిపాలనా దక్షుడిగా, మోడర్న్ వెస్ట్ బెంగాల్ రూపకర్తగా విశేష సేవలందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బీసీ రాయ్. ఆయన జీవితం వడ్డించిన విస్తరేమీ కాదు. సామాన్య కుటుంబం నుంచి నీతి, నిజాయితీ, నిబద్ధత సాధనాలుగా కృషి పట్టుదలతో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన జీవిత చరిత్ర నేటి యువతకు స్ఫూర్తిదాయకం. జూలై 1వ తేదీన ఆయన పుట్టినరోజు, అంతేకాక మరణించిన రోజు కూడా ఒకటే కావటం విశేషం. ఈ రోజున భారత ప్రభుత్వం నేషనల్ డాక్టర్స్ డేగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయన జీవిత చరిత్రను ఓసారి సింహావలోకనం చేసుకోవడం సముచితం. డాక్టర్ బీసీ రాయ్గా సుపరిచితులైన డాక్టర్ బిచాన్ చంద్ర రాయ్ 1882 జూలై 1వ తేదీన అఘోర్ కామినీదేవి ప్రకాష్ చంద్ర రాయ్ దంపతులకు బీహార్ రాష్ట్రంలోని పాట్నా సమీపంలో బ్యాంకీపూర్లో జన్మించారు. 5గురు సంతానంలో చివరి వారు బీసీ రాయ్. తండ్రి ఎక్సైజ్ శాఖలో ఉద్యోగం చేసేవారు. తల్లి బ్రహ్మ సమాజంలో సంఘ సేవకురాలుగా పనిచేసేది. బీసీ రాయ్ 14 ఏళ్ల వయసులోనే తల్లిని కోల్పోయారు. తండ్రి జీతం అంతంత మాత్రంగానే ఉండేది. తనతో కలిపితే 6గురు. తండ్రి అల్ప ఆదాయంతోనే జీవనం సాగించాల్సి వచ్చేది. అందుకోసం ప్రతి ఒక్కరూ ఒక్కొక్క పనిని కేటాయించుకొని ఎంతో క్రమశిక్షణతో జీవించేవారు. బీసీ రాయ్కి అప్పుడే స్వీయ క్రమశిక్షణ, పేద మధ్యతరగతి ప్రజల బాధలు, సమస్యల పట్ల అవగాహన ఏర్పడింది. ఆ అవగాహన తన జీవితంపై ఎంతో ప్రభావం చూపించింది. డాక్టర్ బీసీ రాయ్ పాట్నా కాలేజియేట్ స్కూల్లో మెట్రికులేషన్ చదివారు. తర్వాత పాట్నా కాలేజీలో BA మ్యాథమెటిక్స్లో ఆనర్స్ డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం బీసీ రాయ్ కలకత్తా మెడికల్ కళాశాల, కలకత్తా ఇంజనీరింగ్ కళాశాలకు దరఖాస్తు చేసుకున్నారు. 2 కళాశాలలోనూ సీట్ వచ్చింది. అయితే ప్రత్యేక ఆసక్తి ఏమీ లేనప్పటికీ మెడికల్ కళాశాలలోనే ప్రవేశించడానికి మొగ్గు చూపారు. వైద్య విద్య నిమిత్తం 1901లో బీసీ రాయ్ పాట్నా వదిలి కలకత్తా చేరుకున్నారు. కలకత్తా మెడికల్ కాలేజీలో చదువుతున్నప్పుడు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మెడికల్ పుస్తకాలు కొనేందుకు కూడా డబ్బులు లేక తోటి విద్యార్థుల దగ్గర పుస్తకాలు అడిగి తీసుకుని నోట్స్ రాసుకుని చదువుకున్నారు ఆయన. ఆయనలో దేశభక్తి కూడా మెండుగానే ఉండేది. ఒకవైపు స్వాతంత్రోద్యమం, రెండో వైపు బెంగాల్ విభజన ఉద్యమాలు జరుగుతున్న రోజులవి. అప్పుడే లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్, మహాత్మా గాంధీ వంటి ప్రముఖులతో పరిచయం ఏర్పడింది. తొలుత ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్న తర్వాత ఉద్యమాల కంటే తన వైద్య విద్యను పూర్తి చేయడం ద్వారా ప్రజలకు ఎక్కువ సేవలు చేయవచ్చునని భావించి వైద్య విద్యపై దృష్టి కేంద్రీకరించారు బీసీ రాయ్. వైద్య విద్యను పూర్తి చేసిన తర్వాత డాక్టర్ బీసీ రాయ్ కలకత్తాలో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాధికారిగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. విరామ సమయంలో ప్రైవేట్ ప్రాక్టీస్ కూడా ప్రారంభించారు. నామమాత్రపు రుసుముతో వైద్య సేవలు అందించారు. ఆర్థికంగా కొద్దిగా కుదుటపడ్డాక ఉన్నత విద్యపై దృష్టి మళ్ళింది. స్పెషలైజేషన్ చేయడం ద్వారా ప్రజలకు మరిన్ని నైపుణ్యత సేవలు అందించవచ్చునని భావించారు. అందుకు లండన్లోని సెయింట్ బార్థోలిమ్యూస్ హాస్పిటల్కు దరఖాస్తు చేసుకున్నారు. డాక్టర్ బీసీ రాయ్ ఆసియన్ కావడంతో ఆ హాస్పిటల్ అధికారులు సీటు కేటాయించేందుకు నిరాకరించారు. అయితే బీసీ రాయ్ పట్టు వదలని విక్రమార్కుడులా 30 సార్లు దరఖాస్తు చేసుకున్నారట. చివరికి ఆయనలో గల ఆసక్తిని, పట్టుదలను గమనించిన హాస్పిటల్ అధికారులు సీటు ఇచ్చేందుకు అంగీకరించారు. 1909లో లండన్ వెళ్ళి ఉన్నత విద్యలో ప్రవేశించారు. 2 సంవత్సరాల 3 నెలల కాలంలోనే మెంబర్ ఆఫ్ రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్, MRCP, ఫెలో ఆఫ్ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్, FRCS డిగ్రీలను ఏకకాలంలో విజయవంతంగా పూర్తి చేశారు. అతి తక్కువ సమయంలోనే 2 డిగ్రీలు పూర్తి చేసిన అతి కొద్ది మందిలో డాక్టర్ బీసీ రాయ్ ఒకరుగా గుర్తింపు పొందారు. 1911లో ఇండియా తిరిగి వచ్చి కలకత్తా మెడికల్ కాలేజీలో వైద్య విద్య అధ్యాపకునిగా చేరారు. తర్వాత క్యాంప్బెల్ మెడికల్ స్కూల్లోను, కార్మెబెల్ మెడికల్ కాలేజీలోను అధ్యాపకునిగా చేశారు. అధ్యాపక వృత్తిలో ఉన్నప్పుడు ప్రజారోగ్య పరిరక్షణకు అనేక కార్యక్రమాలు రూపొందించేవారు. ఈ కార్యక్రమాలలో విద్యార్థులను భాగస్వాములను చేయడం ద్వారా వైద్య విద్యార్థులలో సేవాభావం పెంపొందించేవారు. సామాజిక బాధ్యతలను గుర్తు చేసేవారు. తన ఆదాయంలో అధిక భాగం విద్యా సంస్థలు, వివిధ ఆసుపత్రులు నెలకొల్పడం, ప్రజారోగ్యం కోసం ఖర్చు చేశారు. డాక్టర్ బీసీ రాయ్ 1925లో రాజకీయాల్లో ప్రవేశించారు. బెంగాల్లోని బారక్పూర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి
గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ బెంగాల్గా పేరు పొందిన సురేంద్రనాథ్ బెనర్జీని ఓడించారు. 1928లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అంటే IMA ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. దేశంలోని వైద్యులందరినీ సంఘటితపరచడంలోనూ అత్యాధునిక వైద్య ఆవిష్కరణలను వైద్యులకు ఎప్పటికప్పుడు అందించడంలోనూ ఈ సంఘం ఎంతో కీలక పాత్ర పోషించింది, ఇప్పటికీ పోషిస్తోంది. తర్వాత డాక్టర్ BC రాయ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో చేరారు. అప్పుడే బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం సాగుతోంది. BC రాయ్లోని రాజకీయ పరిణితిని గుర్తించిన పండిత్ మోతీలాల్ నెహ్రూ BC రాయ్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ CWC సభ్యుడిగా నియమించారు. ఫలితంగా బ్రిటిష్ గవర్నమెంట్ ఆ కమిటీకి చట్టబద్ధత న్యాయబద్ధత లేదని సభ్యులందరినీ జైలుకు పంపింది. డాక్టర్ BC రాయ్ కలకత్తాలోని అవిపూర్ సెంట్రల్ జైల్లో కొంతకాలం గడపక తప్పలేదు. డాక్టర్ BC రాయ్ను 1931లో కలకత్తా మేయర్ పదవి వరించింది. ఆయన పాలనా కాలంలోనే కలకత్తా కార్పొరేషన్లు విద్య, వైద్యం, మంచినీటి సరఫరా, రోడ్లు, భవనాలు, విద్యుత్తీకరణ, పారిశుధ్య రంగాలు వేగంగా వృద్ధి చెందాయి. ప్రజల జీవన ప్రమాణాలు ఎంతో మెరుగుపడ్డాయి. 1939లో దేశంలో వైద్య విద్య నియంత్రణకు అభివృద్ధికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి డాక్టర్ BC రాయ్. ఇప్పుడు అది NMCగా పిలవటం జరుగుతోంది. అంతేకాక MCIకు తొలి అధ్యక్షుడిగా ఎన్నికై ఆ కౌన్సిల్ ద్వారా భారతదేశంలో వైద్య విద్యకు దిశానిర్దేశం చేశారు. డాక్టర్ BC రాయ్ మహాత్మా గాంధీకి అనుంగ మిత్రునిగా, వ్యక్తిగత వైద్యునిగా వ్యవహరించారు. 1942లో పూణేలో మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా నిరాహార దీక్ష కూర్చున్నారు. అప్పుడు ఆయన ఆరోగ్యం కూడా బాగాలేదు. సమాచారం తెలుసుకున్న డాక్టర్ BC రాయ్ మహాత్మా గాంధీని పరీక్షించి మందులు ఇచ్చారు. అయితే మహాత్మా గాంధీ ఆ మందులు ఇండియాలో తయారైనవి కావని తీసుకునేందుకు నిరాకరించారు. అంతేగాక డాక్టర్ BC రాయ్ను ఉద్దేశించి, నేను మీరు ఇచ్చిన మందులు ఎందుకు తీసుకోవాలి అని, ఈ దేశంలోని 400 మిలియన్ ప్రజలకు ఉచితంగా వైద్యం చేస్తావా అని ప్రశ్నించారు. అందుకు BC రాయ్ స్పందించి, లేదు, అందరికీ ఉచితంగా వైద్యం చేయలేను, కానీ నేను వచ్చింది మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీకి వైద్యం చేయడానికి కాదు, ఈ దేశంలోని 400 మిలియన్ ప్రజలకు సారథ్యం వహిస్తున్న వ్యక్తికి అన్నారట. గాంధీజీ మరో మాట మాట్లాడకుండా మందులు తీసుకోవడం జరిగింది. 1942లో డాక్టర్ BC రాయ్ కలకత్తా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా నియమితులయ్యారు. విద్యార్థులకు విద్యా ప్రాధాన్యతను, భవిష్యత్తు అభివృద్ధి పథాన్ని గుర్తించేలా చేయడంలో BC రాయ్ కృతకృత్యులయ్యారు. అప్పుడే ఆనాటి బర్మా దేశం, నేటి మయన్మార్పై జపాన్ బాంబు దాడులు చేస్తోంది. ఆ ప్రభావం కలకత్తాపై కూడా పడింది. కలకత్తాలో విద్యార్థులు, అధ్యాపకుల కోసం అనేక ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఎయిర్ రైడర్స్ షెల్టర్స్ని ఏర్పాటు చేశారు. తరగతులకు ఏమాత్రం అంతరాయం లేకుండా చూడగలిగారు. ఆ సేవలకు గుర్తింపుగా BC రాయ్కి డాక్టర్ ఆఫ్ సైన్స్ అవార్డును ప్రదానం చేశారు. స్వాతంత్రానంతరం కాంగ్రెస్ పార్టీ డాక్టర్ BC రాయ్ పేరును పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పదవికి ప్రతిపాదించింది. తొలుత డాక్టర్ BC రాయ్ ఆ పదవిని తిరస్కరించారు. తన సేవలను వైద్య రంగానికే పరిమితం చేస్తానన్నారు. కానీ అనేక మంది రాజకీయ ప్రముఖులు గాంధీజీ డాక్టర్ BC రాయ్పై ఒత్తిడి తెచ్చి ఒప్పించారు. 1948 జనవరి 23న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా డాక్టర్ BC రాయ్ బాధ్యతలు స్వీకరించారు. 1948లో పశ్చిమ బెంగాల్ అనేక మతపర ఉద్యమాలతో అట్టడుగుతోంది. ఆహార కొరత తీవ్రంగా వేధిస్తోంది. నిరుద్యోగంతో యువత కొట్టుమిట్టాడుతోంది. అధిక సంఖ్యలో ప్రజలు బెంగాల్ నుండి విడిపోయిన తూర్పు పాకిస్తాన్, నేటి బంగ్లాదేశ్కు వలసపోతున్నారు. రాష్ట్రం అల్లకల్లోలంగా ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ BC రాయ్ తన అచంచల ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యములతో, రాజకీయ నిపుణులతో, అత్యంత క్రమశిక్షణతో తొలుత పార్టీలో ఐక్యత, క్రమశిక్షణ తీసుకువచ్చి ప్రణాళికాబద్ధంగా నిశ్శబ్దంగా పాలన ప్రారంభించి 3 సంవత్సరాల కాలంలో ఏమాత్రం తన స్థాయిని, పదవీ స్థాయిని తగ్గించుకోకుండా, ఎక్కడ రాజీ పడకుండా, ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా తన పరిపాలనా చాణక్యాన్ని చూపి లా అండ్ ఆర్డర్ను దారిలోకి తెచ్చి పశ్చిమ బెంగాల్ని అభివృద్ధి పదం వైపు పరుగులు పెట్టించారు. దుర్గాపూర్, కళ్యాణి, బిధాన్పూర్, అశోక్ నగర్, హాబ్రా వంటి ప్రధాన నగరాల అభివృద్ధిలోనూ అనేక విద్యా వైద్య సంస్థల ఏర్పాటులోనూ కీలక పాత్ర పోషించారు BC రాయ్. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్త ప్రశంసలు అందుకున్నారు ఆయన.
తన 80వ ఏట 1960 జూలై 1వ తేదీన వరకు, అంటే తుది శ్వాస విడిచే వరకు, ఇంకా చెప్పాలంటే తుది క్షణం వరకు 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా అద్భుత పాలన అందించి రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయమయ్యారు. అంతేగాక ముఖ్యమంత్రిగా ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజు క్రమం తప్పకుండా రోగులను చూడడం మానుకోలేదు. ఇలా వృత్తి పట్ల, వ్యాధిగ్రస్తుల పట్ల మక్కువ చూపి వైద్యులకు ఆదర్శప్రాయుడయ్యారు. కనుకనే భారత ప్రభుత్వం బీసీ రాయ్ పుట్టిన మరణించిన రోజున జూలై 1వ తేదీని జాతీయ వైద్యుల దినోత్సవం, అంటే నేషనల్ డాక్టర్స్ డేగా ప్రకటించింది. అంతేకాక భారత ప్రభుత్వం డాక్టర్ బీసీ రాయ్ అత్యున్నత సేవలను గుర్తించి 1961లో దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో గౌరవించింది. డాక్టర్ బీసీ రాయ్ అవివాహితుడు. నివాసమున తన ఇల్లును తన తల్లి అమ్మోర్ కామినీదేవి పేరుతో హాస్పిటల్కు విరాళంగా ఇచ్చేశారు. అంతేకాక తను ఆర్జించిన ఆస్తులను కూడా ప్రజా ప్రయోజనార్థం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ నిర్వహణ బాధ్యతలను ప్రముఖ సంఘ సేవకులుగా పేరు పొందిన గంగా శరత్ సింగ్ అప్పగించారు. 1962లో భారత ప్రభుత్వం డాక్టర్ బీసీ రాయ్ జ్ఞాపకార్థం బీసీ రాయ్ నేషనల్ అవార్డును ఏర్పాటు చేసింది. 1976వ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం విద్య, వైద్యం, రాజకీయం, సైన్స్, సాహిత్యం, కళలు, ఫిలాసఫీ రంగాలు విశిష్ట సేవలు అందించిన వారికి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. న్యూఢిల్లీలో బుక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పిల్లల కోసం డాక్టర్ బీసీ రాయ్ మెమోరియల్ లైబ్రరీని, రీడింగ్ రూమ్ను ఏర్పాటు చేశారు. తీన్మూర్తి హౌస్లోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీలో డాక్టర్ బీసీ రాయ్ పరిశోధనా పత్రాలను భద్రపరిచారు. 1982లో భారత ప్రభుత్వం డాక్టర్ బీసీ రాయ్ ఫోటోతో పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. ఏదేమైనా ఆయన నేటి వైద్యులకు, రాజకీయ నాయకులకే కాదు ప్రతి ఒక్కరికి స్ఫూర్తి ప్రదాత.